ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. లెక్కాపత్రం లేని నగదు, భారీగా బంగారం, మద్యం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని పోడిమడక రోడ్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఎస్పీకి చెందిన సుమారు 27 లక్షల రూపాయల నగదును పోలీసులు జప్తు చేశారు. అదే చెక్పోస్టు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గ్రామ కార్యదర్శి వద్ద నుంచి 3,27,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీరు రిటర్నింగ్ అధికారికి సరైన ఆధారాలు సమర్పిస్తే నగదు విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. ద్వారకానగర్లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో 38,76,000 రూపాయలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా రూపంలో నగదు చలామణి చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. దానిలో వాళ్ళు హవాలా చెప్తున్నారా, వాళ్ళు పొలిటికల్ పార్టీకి ఏమి సంబంధించిన ఉన్నాయా లేదా, మా వాళ్ళు తర్వాత అలాగా ఈ ఎగ్జిక్యూటివ్ మజిస్ట్రేట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ఫార్మ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఆల్సో. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ ప్రైవేటు కళాశాల డైరెక్టర్ వినయ్ కుమార్ ఇల్లు, కళాశాల కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. సివిజిల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తనిఖీలు నిర్వహించామని తెలిపిన అధికారులు అక్కడ ఏమీ లభ్యం కాలేదన్నారు. వత్సవాయి, బోనకల్ మధ్య ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద 92,000 రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కంకిపాడు మండలం జాతీయ రహదారిపై వాహనాలను పోలీసు బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం చెక్పోస్టు వద్ద 6 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు, నంద్యాలలోని దుకాణాలకు బంగారాన్ని తరలిస్తున్నామని వాహనంలోని వారు పోలీసులకు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కడప జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో సుమారు 2 కోట్ల నగదు, 90 లక్షల రూపాయల విలువైన బంగారం, 1,13,000 రూపాయల మద్యం స్వాధీనం చేసుకున్నారు. నగదు అక్రమ రవాణా కింద 53 మందిపై, మద్యం అక్రమ రవాణా కింద 85 మందిపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వెంకటేశ్వర థియేటర్ కూడలి వద్ద 25 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు సిటీ యూనియన్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించినా సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో బొడ్డవరం వద్ద డీజీపీ ఆర్పీ ఠాకూర్ వాహనాన్ని స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. డీజీపీ ఎస్కోట నుంచి అరకు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎవరి వాహనాన్నైనా క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్న ఆర్పీ ఠాకూర్ ఖచ్చితంగా తమ విధి నిర్వహించిన పోలీసులను అభినందించారు.